హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ శశి వెల్త్ క్రియేటర్. ఈ వీడియోలో నేను మీకు బజాజ్ ఫైనాన్స్ యొక్క Q4 రిజల్ట్స్, అలాగే ఉజ్జీవన్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్స్ యొక్క Q4 రిజల్ట్స్, ఈ రెండు గురించి డిస్కస్ చేద్దాం ఫ్రెండ్స్. అలాగే ప్రస్తుతం ఉన్న లెవెల్స్కి మనం ఏ లెవెల్స్ దగ్గర బై చేయాలి, ఆల్రెడీ బై చేస్తుంటే వాటిని హోల్డ్ చేయాలా, సెల్ చేయాలా, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ కూడా ఈ వీడియోలో చూద్దాం ఫ్రెండ్స్. సో లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. సో ఫ్రెండ్స్, మనం ఇప్పుడు బజాజ్ ఫైనాన్స్ యొక్క Q4 రిజల్ట్స్ చూద్దాము. ఈరోజు మార్కెట్ క్లోజ్ అయిన తర్వాత 4 o'clock తర్వాత బజాజ్ ఫైనాన్స్ వాళ్ళు Q4 రిజల్ట్స్ అనేవి అనౌన్స్ చేశారన్నమాట, ఫైనాన్షియల్ క్వార్టర్ 2020కి. సో ఇది నెట్ ప్రాఫిట్ వచ్చేసరికి 892 crores చూపించారు. బట్ మన ఫైనాన్షియల్ ఇయర్ 19తో కంపేర్ చేసుకుంటే కనుక Q4 రిజల్ట్స్ అనేవి మనకి నెగిటివ్గా చూపించారు. ఫైనాన్షియల్ ఇయర్ 19 Q4 రిజల్ట్స్ వచ్చేసరికి మనకి అప్పుడు నెట్ ప్రాఫిట్ వచ్చేసరికి 1114 crores చూపించారు ఫ్రెండ్స్. బట్ దాంతో మనం ఇప్పుడు ఈ ప్రజెంట్ క్వార్టర్ని పోల్చుకుంటే కనుక 892 crores అనేది చాలా తక్కువ చూపించారు. అలాగే ప్రీవియస్ క్వార్టర్తో పోల్చుకున్నా, అంటే డిసెంబర్ క్వార్టర్తో పోల్చుకున్నా సరే ఇది నెట్ ప్రాఫిట్ అనేది మనకి తక్కువ చూపించారు ఫ్రెండ్స్. అలాగే ఎన్ఐఎస్ చూస్తే కనుక, ఎన్ఐఎస్ అంటే నెట్ ఇన్వెస్ట్మెంట్ ఇన్కమ్ అంటారు, అంటే వీళ్ళు లోన్స్ ఇచ్చి ఆ ఇంట్రెస్ట్ అనేవి తీసుకుంటారు కదా, అది చూస్తే కనుక ఈ క్వార్టర్లో ఇంక్రీజ్ అయింది ఫ్రెండ్స్. మనం ఫైనాన్షియల్ ఇయర్ 19 Q4 రిజల్ట్స్తో పోల్చుకుంటే కనుక ఈ ఇయర్ అనేది మనకి, ఈ క్వార్టర్ అనేది మనకి ఎన్ఐఎస్ చాలా మంచి ప్రాఫిట్స్ అనేవి చూపించారు. బజాజ్ ఫైనాన్స్ Q4 రిజల్ట్స్ ఓవరాల్గా చూసుకుంటే కనుక కన్సాలిడేషన్ పొజిషన్ ఫ్రెండ్స్, అంటే నెగిటివ్ అని చెప్పలేము, పాజిటివ్ అని చెప్పలేము. సో అంతేకాకుండా మనకి రేపు స్టాక్ పెరుగుతుందా తగ్గుతుందా అని ఆల్రెడీ మన టెలిగ్రామ్ గ్రూప్లో చాలా మంది అడుగుతున్నారు. సో స్టాక్ అనేది ఓన్లీ Q4 రిజల్ట్స్ మీదే బేస్ అవ్వదు ఫ్రెండ్స్. మంది బయ్యర్స్ కనుకుంటే ఈ స్టాక్లో, అంటే బజాజ్ ఫైనాన్స్ స్టాక్ని ఎక్కువ మంది కొనాలనుకుంటే స్టాక్ ప్రైస్ అనేది పైకే వెళ్తుంది. లేదు అందరూ వాళ్ళు ఉన్న అయ్యో కొంచెం నెగిటివ్గా నెట్ ప్రాఫిట్ చూపించింది అని భయపడి సెల్ చేద్దాం అనుకుంటే స్టాక్ అండ్ ప్రైస్ అనేది కిందకి వెళ్తుంది. మనం ఇప్పుడు వాటి యొక్క బై లెవెల్స్ అలాగే ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ కూడా ఇప్పుడు చూద్దాము. ఇప్పుడు చూసుకోవచ్చు ఫ్రెండ్స్, ఇక్కడ బజాజ్ ఫైనాన్స్ ప్రజెంట్ కరెంట్ ప్రైస్ వచ్చేసరికి మార్కెట్ క్లోజ్ అయ్యేసరికి ఈ రోజుకి 1978 రూపీస్ దగ్గర క్లోజ్ అయింది. అప్రాక్సిమేట్లీ ప్రాఫిట్ చూసుకుంటే కనుక పర్సెంటేజ్ 2% అనేది ఈ రోజు ఇంక్రీజ్ అయింది అనమాట. సో మీరు చూసుకోండి. అండ్ బజాజ్ ఫైనాన్స్ ఒక టెక్నికల్ అనాలిసిస్ చూస్తే కనుక ఇది పర్ డేకి చూస్తే మూవింగ్ యావరేజ్ అన్నీ కూడా బేరిష్ అని చెప్తున్నాయి. వీక్లో చూసినా సరే మనకి బేరిష్ అని చెప్తున్నాయి, మంత్లీ చూసినా సరే బేరిష్ అని చెప్తున్నాయి ఫ్రెండ్స్. సో స్టాక్ ఇంకా పడే ఛాన్సెస్ చాలా ఉన్నాయి. ఇప్పుడు వాటి యొక్క పివట్ పాయింట్స్, సపోర్ట్స్ అండ్ రెసిస్టెన్స్ చూద్దాము. దీని యొక్క సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ ఇక్కడ ప్రస్తుతం చూపిస్తుంది 2226 అనేది పివట్ పాయింట్ చూపిస్తుంది ఫ్రెండ్స్. బట్ అక్కడి నుంచి మనకి ఇంకా డౌన్లోనే ట్రేడ్ అవుతుంది, అప్రాక్సిమేట్లీ 1970 రూపీస్ దగ్గర ట్రేడ్ అవుతుంది కదా. సో సపోర్ట్ రెసిస్టెన్స్ వచ్చేసరికి కింద పడేది, అంటే సపోర్ట్స్ అనేవి కింద పడేవి ఫ్రెండ్స్. చూసుకుంటే కనుక 1950-67 ఈ రేంజ్ అనేది నేను ఆల్రెడీ మీకు సపోర్ట్ లెవెల్ కింద ఇచ్చాను. ఈ లెవెల్ దగ్గర మీరు బై చేయొచ్చు అని. సో ఈ లెవెల్కి మీరు ఇప్పుడు కూడా బై చేయొచ్చు ఫ్రెండ్స్, మీరు లాంగ్ టర్మ్ హోల్డర్స్ అయితే. లేదు మీరు షార్ట్ టర్మ్కి ట్రేడ్ చేద్దాం అనుకుంటే ఇది ఇప్పుడు బేరిష్గా ఉంది, అలాగే Q4 రిజల్ట్స్ కొంచెం నెగిటివ్గా ఉన్నాయి కాబట్టి ఆగి అప్పుడు మాత్రమే ఇన్వెస్ట్ చేయండి ఫ్రెండ్స్. చాలామంది మనకి ఇది 1600 లెవెల్కి వెళ్తుందని చెప్తున్నారు కదా. సో 1600 లెవెల్కి వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయి ఫ్రెండ్స్. బెస్ట్ లెవెల్స్ అని నేను చెప్తే కనుక ఇప్పుడు 1950 లెవెల్ అనేది చాలా మంచి లెవెల్. అది కనుక సపోర్ట్ని కనుక దాటి కిందకి పడితే కనుక స్టాక్ అనేది 1830 అనేది సెకండ్ బెస్ట్ లెవెల్ ఫ్రెండ్స్. ఈ 1830 లెవెల్ దగ్గర నుంచి కూడా మీరు కావాలంటే మంచి సపోర్ట్ లెవెల్, అది కూడా మీరు తీసుకోవచ్చు. అండ్ దాని తర్వాత 1600 లెవెల్ అనేది లీస్ట్ సపోర్ట్ లెవెల్ అనమాట. అక్కడి నుంచి కింద పడే ఛాన్సెస్ చాలా తక్కువ ఉన్నాయి, ఎందుకంటే అక్కడికి బయర్స్ కంపల్సరీ వచ్చేస్తారు. సో మీరు కనుక ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటే లాంగ్ టర్మ్ ఇది కూడా మంచి, ఇప్పుడు ప్రస్తుతం ఉన్న ప్రైస్ కూడా మంచి సపోర్ట్ లెవెల్ ఫ్రెండ్స్. 1950 ఆ రేంజ్లో మీరు కొనొచ్చు. షార్ట్ టర్మ్ ట్రేడింగ్ చేసే వాళ్ళు కొంచెం ఆగండి, ఎందుకంటే నేను ప్రీవియస్ లెవెల్స్ చెప్పాను కదా, అవన్నీ బ్రేక్ అయ్యి కిందకు వచ్చేసింది. మీరు కనుక ప్రాఫిట్ తీసుకొని ఉంటే ఆల్రెడీ నేను 2200 రేంజ్కి వెళ్ళినప్పుడు నేను ఎగ్జిట్ అయిపోమని చెప్పాను, ఇంకా పడే ఛాన్సెస్ ఉన్నాయి. 2150 దగ్గర కూడా చెప్పాను ఫ్రెండ్స్. 1950 1960 దగ్గర కొన్నాళ్ళు 2150 దగ్గర ఎగ్జిట్ అవ్వనని చెప్పాను టెలిగ్రామ్ గ్రూప్లో. మీరు కనుక ఎగ్జిట్ అవ్వకపోయింటే హోల్డ్ చేయండి, లాంగ్ టర్మ్కి ఏం ప్రాబ్లం లేదు. స్టాక్ అనేది ఇప్పుడు మనకి 40% డౌన్లో ట్రేడ్ అవుతుంది. సో ఈ స్టాక్ అనేది ఖచ్చితంగా పైకి వెళ్తుంది. బజాజ్ ఫైనాన్స్ అనేది మార్కెట్ లీడర్. సో ఇది ఫ్రెండ్స్ టెక్నికల్స్. అండ్ మనం చూసుకుంటే కనుక నేను ఇందాక చెప్పాను కదా, మనం డిసెంబర్ క్వార్టర్తో పోలిస్తే కనుక ఇది నెట్ ప్రాఫిట్ చూసుకోండి ఫ్రెండ్స్. నెట్ ప్రాఫిట్ వచ్చేసరికి డిసెంబర్ క్వార్టర్లో 1488 రూపీస్కి మనకి ఇస్తే, ఈ క్వార్టర్లో మనకి చూడండి 892 crores మాత్రమే మనకి నెట్ ప్రాఫిట్ చూపించింది. అంటే మనకి ప్రీవియస్ క్వార్టర్తో పోల్చినా సరే ఇది నెట్ ప్రాఫిట్ అనేది చాలా తక్కువ చూపించింది. సో బేరిష్ ట్రెండ్ నడుస్తుంది. బట్ మార్కెట్ కండిషన్స్, అంటే ట్రేడర్స్ ఏ విధంగా ట్రేడ్ చేస్తారు అనేది మనం దృష్టిలో పెట్టుకోవాలి ఫ్రెండ్స్. కేవలం క్వార్టర్
రిజల్ట్స్ నెగిటివ్ ఉండడం వల్ల స్టాక్ అనేది కింద పడిపోయే ఛాన్సెస్ కూడా ఉన్నాయి, బట్ అంత 100% చెప్పలేము ఫ్రెండ్స్. సో అలాగే మనము హోల్డింగ్ కేటగిరీస్ చూస్తే కనుక ఇది ప్రమోటర్స్ 56% దీంట్లో హోల్డ్ చేసి ఉంచారు ఫ్రెండ్స్. సో ఏదైనా స్టాక్ కనుక 50% కంటే ఎక్కువ స్టేక్ని కనుక ప్రమోటర్స్ హోల్డ్ చేస్తే అది మంచి కంపెనీ అని మనం అర్థం చేసుకోవచ్చు. అలాగే మనము కనుక ప్రమోటర్స్ హోల్డింగ్ కూడా చూడొచ్చు, కన్సిస్టెంట్గా ఉంది. అలా కొంత రెడ్యూస్ చేసుకుని మళ్ళీ ఇంక్రీజ్ చేస్తున్నారు ప్రీవియస్ క్వార్టర్స్తో పోల్చుకుంటే. అలాగే మ్యూచువల్ ఫండ్స్ చూడండి ఫ్రెండ్స్, మనం ఎప్పుడైనా సరే మ్యూచువల్ ఫండ్స్ కనుక ఫాలో అయితే మంచి ప్రాఫిట్స్ అని వస్తాయి ఫ్రెండ్స్. మనం ప్రీవియస్ క్వార్టర్స్ చూడండి, కంటిన్యూస్గా మ్యూచువల్ ఫండ్స్ వాళ్ళు దీన్ని ఇంక్రీజ్ చేసుకుంటూ వెళ్తున్నారు మన ప్రీవియస్ క్వార్టర్స్తో పోల్చుకుంటే. మీరు కూడా మీ పోర్ట్ఫోలియోలో ఇప్పుడు దాకా బజాజ్ ఫైనాన్స్ స్టాక్ లేకపోతే కనుక మీరు ఒక లాట్ అంటే ఒక 10 స్టాక్స్ మీరు కనుక ఒక 1 lakh ఉండి ఆ 1 lakh కనుక బజాజ్ ఫైనాన్స్లో పెడదాం అనుకుంటే మీరు ఒక 30,000 to 40,000 అనేది ఈ లెవెల్ దగ్గర కూడా మీరు ఇన్వెస్ట్ చేయొచ్చు ఫ్రెండ్స్. సో ఇది ఫ్రెండ్స్ బజాజ్ ఫైనాన్స్ Q4 రిజల్ట్స్ అండ్ బై లెవెల్స్ చెప్పాను కదా, అలాగే ప్రమోటర్స్ హోల్డింగ్స్ కూడా చూపించాను కదా. సో ఇప్పుడు మనం ఉజ్జీవన్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ చూద్దాం ఫ్రెండ్స్. ఉజ్జీవన్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ కూడా మనకి ఈవినింగ్ మార్కెట్ క్లోజ్ అయిన తర్వాత Q4 రిజల్ట్స్ అనేవి అనౌన్స్ చేస్తారు. సో మనం ప్రీవియస్ ఫైనాన్షియల్ ఇయర్ 2019తో Q4 రిజల్ట్స్ కంపేర్ చేస్తే కనుక ప్రాఫిట్ వచ్చేసరికి ప్రీవియస్ ఫైనాన్షియల్ ఇయర్ 19 Q4 రిజల్ట్స్తో కంపేర్ చేసుకుంటే వీరి ప్రాఫిట్ చూపించారు ఫ్రెండ్స్. ప్రీవియస్ ప్రాఫిట్ చూస్తే కనుక 63 crores చూపిస్తే ఇక్కడ 73 crores అనేది చూపించారు. సో గ్రోత్ అనేది చూపించారు. సో మా స్టాక్ ప్రైస్ అనేది ఇంక్రీజ్ అయ్యే ఛాన్స్ ఉంది. ఎవరైతే హోల్డ్ చేస్తున్నారో వాళ్ళకి ప్రాఫిట్స్ వచ్చే ఛాన్స్ ఉంది. ఎగ్జిట్ అవ్వకండి, హోల్డ్ చేయండి. అలాగే పర్సంటేజ్ వైజ్ చూసుకుంటే కనుక 14.7% అప్రాక్సిమేట్లీ 15% అనేది ఇంక్రీజ్ చూపించారు. అలాగే ఎన్ఐఎస్ అంటే చెప్పాను కదా, నెట్ ఇన్వెస్ట్మెంట్ ఇన్కమ్ అంటే లోన్స్ ఇచ్చి ఇన్కమ్ తీసుకుని వాళ్ళ ఇన్కమ్ జనరేట్ చేసేది కూడా వీళ్ళు ఇంక్రీజ్ చూపించారు. ప్రీవియస్ క్వార్టర్ ఫైనాన్షియల్ ఇయర్ 2019 క్వార్టర్తో పోల్చుకుంటే కనుక అది కూడా వీళ్ళు ఇంక్రీజ్ చూపించారు. 466 crores అనేది వీళ్ళు జనరేట్ చేయగలిగారు నెట్ ఇన్వెస్ట్మెంట్ ఇన్కమ్. సో పర్సంటేజ్ వైజ్ చూసుకుంటే 45% అనేది ఇంక్రీజ్ చేయగలరు ఫ్రెండ్స్. సో ఓవరాల్గా చూసుకుంటే ఉజ్జీవన్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ యొక్క Q4 రిజల్ట్స్ అనేవి చాలా బాగున్నాయి. సో స్టాక్ ప్రైస్ అనేది మూవ్ అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉన్నాయి. బట్ చెప్పాను కదా ఆల్రెడీ, బయ్యర్స్ అలాగే సెల్లర్స్ అంటే ట్రేడర్స్ వాళ్ళ యొక్క దృష్టి బట్టి స్టాక్ ప్రైస్ అనేది మూవ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో ఈరోజు క్వార్టర్ రిజల్ట్స్ బాగున్నాయి కదా అని రేపు పొద్దున్న మార్నింగ్ మార్కెట్ సెక్షన్ ఓపెన్ అవ్వగానే వెళ్ళి ట్రేడ్ చేయకండి ఫ్రెండ్స్, ఎందుకంటే లాసెస్ అనేవి వస్తాయి. మార్కెట్ మూవ్మెంట్ చూడండి, అలాగే ఈ స్టాక్ యొక్క ప్రైస్ మూవ్మెంట్ చూడండి. ఇది పాజిటివ్లో ఉంటే అప్పుడు మీరు ఎంట్రీ లెవెల్స్ అనేది తీసుకొని ట్రేడింగ్ అనేది చేయండి. అలాగే మీరు కనుక ఉజ్జీవన్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్లో ఆల్రెడీ హోల్డ్ చేసి ఉంటే కనుక దాన్ని మీరు హోల్డ్ అనే ఉంచండి, మంచి ప్రాఫిట్స్ వస్తాయి. వచ్చినప్పుడు మీరు ఎగ్జిట్ అవ్వండి. లేదు మీరు లాంగ్ టర్మ్ హోల్డ్ చేద్దాం అనుకుంటే ఇది ఒక మల్టీ బ్యాగర్ అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉన్నాయి ఫ్రెండ్స్. సో ఇది Q4 రిజల్ట్స్. ఇప్పుడు మనం వాటి యొక్క బై లెవెల్స్ అలాగే ప్రెసెంట్ లెవెల్స్ చూద్దాము. సో మీరు చూసుకోవచ్చు ఫ్రెండ్స్, ఈ రోజు మార్కెట్ క్లోజ్ అయ్యే సెక్షన్ కి ఉజ్జీవన్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ 26 రూపీస్ దగ్గర ట్రేడ్ అయింది. మార్కెట్ అనేది క్లోజ్ అయ్యే దగ్గర ఆ ప్రైస్ దగ్గర ఉంది. అలాగే టెక్నికల్స్ చూస్తే కనుక డైలీ మూవింగ్ యావరేజ్ ఏం చెప్తున్నాయి అంటే వెరీ బేరిష్ అని చెప్తున్నాయి. అలాగే వీక్లీ కూడా బేరిష్ అని చెప్తున్నాయి, మంత్లీ కూడా బేరిష్ అని చెప్తున్నాయి ఫ్రెండ్స్. ఎందుకంటే మార్కెటే బేరిష్ ట్రెండ్ లో ఉంది. సో ఈచ్ అండ్ ఎవ్రీ స్టాక్ చెప్తుంది. అలాగే ముఖ్యంగా స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్స్ అనేవి బేరిష్ అనే చెప్తాయి, ఎందుకంటే వాళ్ళ యొక్క NPS అనేవి ఇంక్రీజ్ అయిపోతాయి డ్యూ టు లాక్డౌన్. సో టెక్నికల్స్ అనాలిసిస్ చూస్తే కనుక పివోట్ పాయింట్ వచ్చేసరికి 29 రూపీస్ దగ్గర ఉంది ఫ్రెండ్స్, అప్రాక్సిమేట్లీ 29.5 రూపీస్ దగ్గర ఉంది. అది బ్రేక్ అయ్యి కిందకు వచ్చింది, ఇప్పుడు 27 రూపీస్ దగ్గర ట్రేడ్ అవుతుంది కదా. సో సపోర్ట్ లెవెల్స్ వచ్చేసరికి 25 రూపీస్ దగ్గర మీరు సపోర్ట్ లెవెల్ 1 పెట్టుకోవచ్చు. అలాగే 20 రూపీస్ దగ్గర ఈ లెవెల్ కూడా మార్కెట్ అనేది వచ్చింది ఫ్రెండ్స్. నిఫ్టీ 50 వచ్చేసరికి 7,200 లెవెల్లో ఉన్నప్పుడు ఈ 20 రూపీస్కి వచ్చింది, 60 రూపీస్కి వచ్చింది. సో ఇది కనుక ఇంకా పడే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉన్నాయి. సో 20 రూపీస్ దగ్గర నుంచి మీరు లాంగ్ టర్మ్కి బై చేయడం మంచిది ఫ్రెండ్స్. మీరు కనుక ఆల్రెడీ హోల్డింగ్స్ ఉంటే కనుక మీరు ఆల్రెడీ బై చేసి ఉంటే దీన్ని మీరు ప్రాఫిట్స్ కావాలంటే తీసుకోండి ఫ్రెండ్స్. లేదు మీరు లాంగ్ టర్మ్ ఒక 5 years 10 years హోల్డ్ చేద్దామంటే ఇది మల్టీ బ్యాగర్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంది ఫ్రెండ్స్. ఎందుకంటే 300 రూపీస్ 200 రూపీస్కి వెళ్ళే ఛాన్స్, 30 రూపీస్ స్టాక్ అనేది 300 రూపీస్కి వెళ్ళిందంటే అప్రాక్సిమేట్లీ 10 times పెరిగినట్టు. సో మల్టీ బ్యాగర్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. సో లాంగ్ టర్మ్ హోల్డ్ చేద్దామంటే చేయండి. అలాగే మనం ప్రమోటర్స్ హోల్డింగ్ చూస్తే కనుక ఫ్రెండ్స్, ఉజ్జీవన్ స్మాల్ ఫైనాన్స్ యొక్క బ్యాంకు 83% అనేది 83% స్టేక్ అనేది ప్రమోటర్స్ దగ్గరే ఉంది. సో మనం ట్రస్ట్ చేయొచ్చు అనమాట ప్రమోటర్స్ని. అలాగే ప్రమోటర్స్ యొక్క ఇది రీసెంట్గా మనకి IPO ద్వారా వచ్చింది కాబట్టి ప్రీవియస్ క్వార్టర్ ఈ క్వార్టర్ మాత్రమే ఉన్నాయి. సో చూసుకుంటే కనుక ప్రమోటర్స్ కన్స్టెంట్గా అలాగే ఉన్నారు. అలాగే మనం మ్యూచువల్ ఫండ్ హోల్డింగ్స్ చూస్తే కనుక మ్యూచువల్ ఫండ్స్ వాళ్ళు తగ్గించుకున్నారు, ఎందుకంటే మనకి స్టాక్ అనేది
రూ. 60 దగ్గర నుంచి కింద పడిపోతూ వచ్చింది రూ. 30 దాకా. సో అందువల్లే ప్రమోటర్స్ అనేవి ఎగ్జిట్ అయ్యారనమాట. అలాగే మ్యూచువల్ ఫండ్స్ చూస్తే కేవలం 0.79% మాత్రమే ఇన్వెస్ట్ చేశారు ఫ్రెండ్స్. ఎందుకంటే ఈ ఉజ్జీవన్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ అని మనకి రీసెంట్గానే ఒక 5-6 మంత్స్ క్రితం మనకి ఐపీఓ ద్వారా వచ్చింది. సో దట్స్ వై మ్యూచువల్ ఫండ్స్ కూడా ఇంట్రెస్ట్ చూపించాలి. అంటే చెప్పాను కదా ఫ్రెండ్స్, ఏదైనా ఐపీఓ ద్వారా కొత్త స్టాక్ వస్తే అది అంత ఫేమస్ స్టాక్. ఫర్ ఎగ్జాంపుల్ ఐఆర్సీ తీసుకుంటే అది మల్టీబ్యాగర్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. అలాగే వేరే స్టాక్స్ తీసుకున్నట్టయితే, అంటే ఇలాంటి స్మాల్ కంపెనీ స్టాక్స్ తీసుకున్నట్టయితే అవి గ్రోత్ అవ్వడానికి మినిమం ఒక 3 to 5 years అనేది పడుతుంది ఫ్రెండ్స్. అప్పుడు మాత్రమే వాటి యొక్క లెవెల్స్ అనేవి మనకు చూపిస్తుంది. అలాగే మనం స్టాక్ మార్కెట్లో సెట్ చేసినా సరే వాటి యొక్క లెవెల్స్ అనేవి మనకు కనబడతాయి. అప్పుడు మాత్రమే బయ్యర్స్ అనేవి స్ట్రాంగ్గా వస్తారు. సో మీరు ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటే దీంట్లో ఫ్రెష్ బయింగ్ అనేది వద్దు ఫ్రెండ్స్. మీరు ఆల్రెడీ హోల్డ్ చేస్తుంటే కనుక మీరు కావాలంటే ప్రాఫిట్స్ తీసుకోండి. క్వార్టర్ రిజల్ట్స్ పాజిటివ్గా ఉన్నాయి కాబట్టి ఉజ్జీవన్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్లో ప్రాఫిట్స్ తీసుకొని ఎగ్జిట్ అవ్వచ్చు. లేదు మీరు లాంగ్ టర్మ్ హోల్డ్ చేద్దాం అనుకుంటే ఒక 5 years మీరు డెఫినెట్గా హోల్డ్ చేయండి ఫ్రెండ్స్ ఉజ్జీవన్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ని. ఎందుకంటే మంచి మల్టీబ్యాగర్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉందన్నమాట. సో ఇది ఫ్రెండ్స్ ఉజ్జీవన్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ ఒక Q4 రిజల్ట్స్. సో ఫ్రెండ్స్ మీరు చూసారు కదా బజాజ్ ఫైనాన్స్ యొక్క Q4 రిజల్ట్స్. అలాగే బై లెవెల్స్ చెప్పాను కదా. అలాగే ఉజ్జీవన్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ ఫ్రెష్ బయింగ్ వద్దు ఫ్రెండ్స్. మీరు ఆల్రెడీ హోల్డ్ చేస్తుంటే హోల్డ్ చేయండి, మంచిది. సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అండ్ మీ నా ఛానల్ కొత్తగా వస్తే సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఈ బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. సో దట్ నా లేటెస్ట్ వీడియో అప్డేట్స్ అనేవి మీకు వస్తాయి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.